నంబర్ కు పొరపాటున డబ్బులు పంపితే వెంటనే పేమెంట్ రిసిప్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ట్రాన్సాక్షన్ ఐడి, యూటీఆర్ నంబర్, పేమెంట్ తేదీ, రిసీవర్ యూపీఐ ఐడి లాంటి వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఆ వివరాలన్నీ మీ దగ్గర పెట్టుకుని పేమెంట్ చేసిన యాప్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీ కంప్లైంట్ తో మిస్టేక్ జరిగిందా లేదా అనేది చెక్ చేస్తారు. పొరపాటే అని తేలితే మీ డబ్బు రీఫండ్ చేయాలని సంబంధిత బ్యాంకును సూచిస్తారు. దేశంలో ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్లతో కొన్నిసార్లు పొరపాటున వేరే నెంబర్ కు పేమెంట్ చేస్తుంటారు. అలా పంపిన అమౌంట్ మళ్ళీ రికవరీ చేసుకోవడం ఎలా? 10-20 రూపాయలంటే పోనీలే అనుకుంటారు. కానీ పెద్ద అమౌంట్ అయితే అలా పంపిన అమౌంట్ ను తిరిగి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మంచి మాట. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే. కస్టమర్ కేర్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది యూపీఐ పేమెంట్స్ ను నిర్వహించే సంస్థ. కంప్లైంట్ కోసం npci.org.in వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. అందులో యూపీఐ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం పేజ్ కి వెళ్ళాలి. అక్కడ కంప్లైంట్ ఫామ్ ను మిస్టేక్స్ లేకుండా నింపి సబ్మిట్ చేయాలి. NPCI మీ కంప్లైంట్ పై విచారణ చేసి పొరపాటే అని యూపీఐ యాప్ల కస్టమర్ కేర్ నంబర్ ను స్క్రీన్ పై చూడొచ్చు. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.